తప్పకుండా రైట్. జయశాలి థ్యాంక్ యూ గారు. బ్రదర్. థ్యాంక్స్ అండి. జయశాలి గారు వెళ్ళిపోయారే. అన్న వందనాలు అన్న. వందనాలు బ్రదర్. అంటేనా నేను రాధా మనోహర్ దాస్ గారు అంటున్నారు కదన్న మనల్ని, అంటే బైబుల్ మీ ఆడల చేత గాని లేదంటే మీ అక్క చెల్లెల చేత గాని చదివించగలరా, అంత హీనంగా ఉండిద్ది దాంట్లో వాక్యాలు లేఖనాలు అని మాట్లాడాడు. అదే విధంగా అక్కడ మనుషుల మలముతో రొట్టెలు కాల్చుకొని తినడం అనేది ఒక్క పాయింట్ తీసుకొని ఆ ఒక్క దాని వల్ల బైబుల్ అనేది బూతు గ్రంథం అని నిరూపించేశాడు అతను. ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ రాధా మనోహర్ దాస్ అది ఇశ్రాయేలులకి ఎజెకియెల్ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనమేగా మీరు చెప్తుంది. అవునన్న అదే అన్న. హెజ్కేల్ గ్రంథం 4:12. అక్కడ అట్లుంటే బైబిల్ బూత్ గ్రంథం అవుతుందా? అతను అట్లా చెప్పాడన్న, ముందు వెనక చదువుకోకుండా అటు చెప్పాడు. చూపించండి టిఎస్ గారు, చూపించండి స్క్రీన్ మీద ఎజెకియెల్ 4:12 చూపించండి. దీని గురించి ఒక్క నిమిషం మాట్లాడదాం. నేను ఐ హావ్ టు సే సంథింగ్ ఆన్ దిస్ బికాస్ ఇప్పుడు మలముతో ఏదైతే ఉందో, ఆ మలం ఎండిపోయిన మలంతో ఏదైతే ఉందో దాని ఎవలు అంటే బార్లీ, రైట్? బార్లీతో 4:12 ఇప్పటికి కూడా మనకి గ్యాస్ సిస్టమ్ అది పైగా అక్కడ చెప్తాడు ఎవల అప్పములు. ఎవలు అంటే ఏంటండి? ఎవలు అంటే బార్లీ, రైట్? బార్లీతో చేసిన అప్పము, ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను, రైట్ అని అక్కడ ఉంది. కానీ దేవుడు వాళ్ళకి అంతటి నీచమైన పరిస్థితిని ఇవ్వాల, రైట్? ఏం చేశాడంటే అక్కడ ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో, ఆగండి, ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఈ ఇజ్రాయేలీల్ని ఎవరైతే బందీలుగా తీసుకెళ్లాడో వాళ్ళకి ఆవులు వగేరా ఇవన్నీ ఇచ్చి వీటిని ఆవులు గాయమన్నాడు. అక్కడ వీళ్ళు ఆవులు కాసినప్పుడు, ఎందుకంటే మీరు చూస్తే, మీరు బాబిలోనియన్ రేషన్ టాబ్లెట్స్ మీరు చూస్తే ఆ కాలంలో వీళ్ళకి ఇంతవరకే, అంటే కొంతవరకే బార్లీ, కొంతవరకే నూనె అని చెప్పి ఇలా రేషన్ టాబ్లెట్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు అంటే నేను ఆర్కియాలజికలీ చెప్తున్నా. కానీ గాడ్ డిడ్ంట్ అలౌ దట్. ఏది? మనుషుల మలంతో. 15వ వచనంలోకి వెళ్ళాలి మీరు అక్కడి నుంచి, రైట్? సార్ 15 చూపించండి సార్. ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము, అంటే ఆవుతో పేడతో చేయబడిన పిడకలు, మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను. దీనితో నీవు నీ భోజనము పోయింది సార్, భోజనము సిద్ధపరచుకొనుమని సెలవిచ్చాను, రైట్? సో ఇక్కడ ఇప్పుడు మరి ఇప్పటికి కూడా ఇండియాలో మరి పిడకలతోటి చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం బీహార్ వెళ్ళాం అనుకోండి, లేదా ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియా అంతా అదేనండి. నార్త్ ఇండియా అంతా ఉండేది అదే. నార్త్ ఇండియా అంతా మొత్తం పిడకలతో చేస్తారు. లేటెస్ట్ గా నువ్వు ఈ ల్యాబొరేటరీ సంబంధించిన అంతా కూడా కలెక్ట్ చేసి దాని నుండి గ్యాస్ సిస్టమ్ కూడా రన్ అయింది బ్రదర్. చాలా లేటెస్ట్ గా రన్ అయింది. మనుష్య బలంతో గ్యాస్ సిస్టమ్ కూడా రన్ అయింది బ్రదర్. వీళ్ళు ఏమంటారంటే మనుష్య మలం తినమన్నారని చెప్తారు. ఒరే బాబు, అక్కడ పిడకలు చేసి కాల్చుకోమన్నాడు. తర్వాత అది కూడా వద్దు, తీసే వదిలే, అలా తినలేనంటే వదిలే అని చెప్పి మళ్ళీ పిడకలు చేసుకోమన్నాడు. ఏది? గోమలంతో. క్లియర్ గా అది యాక్చువల్లీ బయోగ్యాస్ సిస్టమ్ గురించి, పిడకల సిస్టమ్ గురించి ఎప్పుడో బైబిల్ చెప్పబడింది. దాన్ని ఈ మధ్య కాలంలో అమలు చేసి మనుష్య మలంతో గ్యాస్ తీసి కూడా కాల్చుకునే సిస్టమ్ ఇప్పటికి కూడా కొంచెం రన్ అవుతుంది. అది కూడా ఉంది, కొట్టని యూట్యూబ్ లో కూడా వస్తుంది. టిఎస్ కుమార్ గారు, మీరు అంత సబ్జెక్ట్ చెప్పేస్తే ఎలాగండి? అర్థం చేసుకునే పవర్ లేదుగా. కాదు మరి, గోమూత్రం తాగేవాడిని ఏమంటావు? గోమూత్రం, గోపేళ్ల దొల్లి గోమూత్రం తాగుతా ఉంటారు కదా బాటిల్ పట్టుకుని. మరి దాని కూడా తినేస్తున్నారు ఈ మధ్యకాలంలో. పేడ కూడా బిర్యానీలో తినేస్తున్నారు. బిర్యానీలు వేసుకుని మరి చిన్న చిన్న వంటలు చేసుకుని తింటారు నార్త్ లో. అంటే నార్త్ లో అందరూ కళ్ళు మూసుకుని ఉన్నారని తెలియదు కానీ మొత్తం అందరూ అలాగే తింటున్నారు. బోల్డ్ వీడియోస్ ఉన్నాయి సోషల్ మీడియాలో.
అన్న ఒక మాట అన్న, అనిల్ అన్న, ఉమ్. ఆయన రాధమనోహరదాస్ ఎలా మలిచి చదివాడంటే అదేదో పెద్ద బూతులాగా, అంటే మానవుల మలము అని పలకడానికి కూడా అబ్బబ్బ నేను చదవలేనని ఇంకా యాంకర్ తో యాక్టింగ్ చేయడం, దాని పూర్తి సారాంశం తెలియకుండా దేవుడు దాన్ని ఎందుకు ఇశ్రాయేలుకి పనిష్మెంట్ గా ఇచ్చి, పనిష్మెంట్ కూడా అనుకోవట్లేదు అతను, దేవుడే స్వయంగా వారిని తినమన్నాడని చెప్తున్నాడు అక్కడ. దేవుడు తినవనలేదు అక్కడ. ముందు అధ్యాయం వెనక అధ్యాయంలో చూసుకున్నట్టయితే అది అతనికి అర్థమయ్యేది. అతను వచ్చిన ఒక్కదాన్నే పట్టుకొని బైబిల్ బూతు గంధమని మాట్లాడడం చాలా తప్పు అన్న. ఎందుకంటే మరి 15 ఇప్పుడు దాకా వచనంలో మీరు కాదండి, ఇప్పుడు మనం టాపిక్ మాట్లాడదాం. ఇప్పుడు దాకా మనం ఎన్నో బూతులు శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయంలో గాని, లేదా బాలకాండలో గాని, లేదా మన మనుస్మృతి 10వ అధ్యాయం 72వ శ్లోకంలో గాని, లేదా హరివంశ పురాణంలో గాని, మరి ఇవన్నీ చూసాం. మరి దానికి ఏం చెప్తారు సార్? అదే నా ప్రశ్న ఏంటంటే, ఆ మానవుల మలము అనేది అతనికి అంత అనిపిస్తే, ఇక్కడ ఇంద్రుడు గుర్రంలో చనిపోయిన గుర్రంలో దూరి ఆ రాణిని సేవించడం తప్పు కాదనిపించలేదేమో అతనికి. అదే విధంగా మళ్ళీ ఇక్కడ చెప్పారు కదన్న, భూదేవిని వర రూపంలో వచ్చి విష్ణువు సంభోగించాడని, అతనికి ఇలాంటి అనరావట్లేదన్న. నేను చెప్పేది ఏంటంటే, మీరు అతని డిబేట్ పరంగా గానీ, లేదంటే ఒక ఇంటర్వ్యూ పరంగా గానీ నిలదీసి అడిగితే అతను బయట ముఖం చూపించడానికి కూడా సిగ్గుపడాలన్న. ఎందుకంటే బైబుల్ అతనికి పూర్తిగా అర్థం కాకుండా మనుషుల్ని ఎంత ప్రభావితం చేస్తున్నాడంటే, అతను చాలా ప్రభావితం చేస్తున్నాడు. ఏదో ఒక చిన్న మాటను చూపించి బూత్ అంటున్నా, దాన్ని ముందు వచ్చిన వెనక వచ్చిన చూసుకోకుండా మాట్లాడుతున్నాడు అన్న. అవును బ్రదర్, కరెక్టే బ్రదర్. జాన్సన్ గారు చెప్పండి. నేను కొంచెం మాడతాను. ఏంటంటే ఇక్కడ లైవ్ అవుతుంటే అక్కడ గోపి సనాతన సేన ఇలాంటి వాళ్ళందరూ, ఈ బూత్ బ్యాచ్ అందరూ కూడా అక్కడ లైవ్ పెట్టి మన కోసం మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఈ ఒక పని చేయండి, మీరు అందరూ ఏం చేస్తారండి, ఈ పుస్తకం కొనుక్కోండి. ఈ పుస్తకం కొనుక్కోండి అందరూ దయచేసి. మొత్తం జాన్ గారు పుస్తకం కొనుక్కోమనక కాదండి, మేము ఇస్తామని చెప్పండి. ఆ లైవ్ లో చూపించి చదవమనండి, మేము ఇస్తామని చెప్పండి. వాళ్ళు కొనుక్కోరు వేదవులలో. ఒకసారి నేను అక్కడ పెట్టుకుంటాను. ఇగో చూడండి బాబు, ఈ పుస్తకం చూడండి. తాపి ధర్మారావు స్వతంత్రం రాకముందు రాశాడు ఈ పుస్తకాన్ని. కనుక మీరు అందరూ ఏం చేస్తారంటే, ఎవరైతే లైవ్ పెడుతున్నారో వీరు అసలు ఒకటే ప్రశ్న, 10 వద్దు ఇంకా, మీ గుళ్ళు మీద ఎందుకు ఇలాంటి బొమ్మలు ఉన్నాయి, జంతు సంభోగం సంబంధించిన బొమ్మలు కూడా ఎందుకు ఉన్నాయి, ఇది ఈయన తాపి కాదండి. అంటే తాపి ధర్మారావు గారి తర్వాత గానీ అండి అవన్నీ అంత వాళ్ళ మొఖం వాళ్ళ జీవితాలు కాదు. మనం లైవ్ పెడితే ఎందుకు భయపడతారండి? వెంటనే లైవ్ పెడతారు, ఎందుకు భయపడతారు? దాన్ని తప్ప అలాగే కదా. ఒక్క 2 నిమిషాలు అందరినీ ఒకసారి ఆపండి. కొన్ని మాటలు మనం మాట్లాడాలి ఈ టైంలోనే. కొంచెం అందరినీ చూపించి కొంచెం వచ్చిన వాళ్ళందరినీ వ్యూవర్స్ ఆపండి, మళ్ళీ తీసుకుందరు. నేను ఒక మాట మాట్లాడేసి నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏం కనపడుతుంది సార్, ఒకసారి చూపించండి. తాగండి గోమూత్రం. రాధా మనోహర్ దాస్ కౌ యూరిన్ అమెజాన్ కొడితే, అమెజాన్ లో ఇప్పుడు లీటర్ 693 రూపాయలు, లేకపోతే చూడండి. మరి ఇక్కడ కౌ యూరిన్ ఒరే, మీరు సిగ్గు శరం లేకుండా ఆవుచ్చ దాక్కుంటా బైబిల్లో మల అప్పాలని మాట్లాడతారా? అక్కడ యవల అప్పాలు అంటే యవల రొట్టెల్ని మరి మలంతో మీరు కాల్చుకునే విధంగా మీరు అలా వెళ్తారు అని అన్నప్పుడు దేవుడు మళ్ళీ నో, నేను మిమ్మల్ని అంత కష్టపెట్టను, దానికి బదులుగా నేను మీకు గో మలం, అదే అంటే ఏముంది, ఆవు పేడ ఏదైతే ఉందో ఆ పిడకల మీద మీరు కార్చుకునే విధంగా మీరు చేస్తారు అనే విధంగా మరి చెప్పబడింది కదా. మరి ఏంటిది ఇక్కడ చూడండి సార్, కనపడిందా? హేథా కౌ గౌమూత్ర కనబడలేదు 1 minute పెడతాను. ఓకే ఎలా తాగుతారా బాబు మీరు? నాకు అర్థం కావట్లేదు, ఎలా తాగుతారా? నేను ఇప్పుడు ఇండియా అంతా దీన్ని ఇలా పాడు చేస్తారంటే మీరు
ఇదంతా అరే అలవాటు చేసేది గోమూత్రం అంతా లాస్ట్ అలా ఏం కాదు, చేద్దాం ఇండియన్ అసలు. వాళ్ళు ఉన్నారు చెప్పండి, ఆ గోమూత్రం కలిగారు కొని తెచ్చుకొని తాగండి రా లైవ్ లో ఒక్కొక్కడు. అరే నిజంగా కొను తెచ్చుకుని లైవ్ లో తాగాలి. ఒకసారి నాకు చూపించండి, మనం చూపించండి సార్. అది అయిపోయిన చూపించండి. రాధా మనోహర్ దాపాలి. ఇప్పుడు 400 ml 237 అంట. ఇప్పుడు ఈ లెక్కన ఈ ఆవు ఒంటేలు అమ్ముకోవాలంటే ఆవు ఒంటేలు పవిత్రమైనది, ఆవు అమ్మ అని చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా బిజినెస్ పర్పస్. మీకు తెలుసా, ఇప్పుడు అమెజాన్ లో మనం ఉన్నాం కదా, ఇప్పుడు నేను చూడండి కౌ డంగ్ కేక్, ఇదిగో చూసారా, పిడకలు కూడా అమ్ముకుంటారండి. చూసారా, పిడకలు అమ్ముకోవడం ఏంట్రా నాయన? అమెజాన్ లో, ఇది అమెజాన్ కదా, ఇది చూడండి అమెజాన్ లో మీరు ఆవు పిడకలు అమ్ముకుంటా, బైబిల్లో ఆవు పేడతో మీరు ఎవల అప్పాలు అంటే కాల్చుకోండి అని అన్నప్పుడు అక్కడ మీకు తప్పు కనపడుతుంది. ఇదేంట్రా మీరు ప్యాకింగ్లు చేసి అమెజాన్ లో మరి ఫారెన్ దేశాలకు కూడా అమ్ముతున్నారు కదరా ఆవు పేడలు, అదే ఆవు ఈ పిడకలు. సిగ్గుందంటరా మీకు? పిడకలు ఇవన్నీ పిడకల బిజినెస్. ఇదంతా బిజినెస్ అండి, ఏమి లేదు. ఆవు అమ్మ అని చెప్తే ఫ్రీగా ఎవరో ఒకళ్ళు అన్నం తినిపిస్తారు, అంటే ఫుడ్ పెడతారు దానికి. అవి మళ్ళీ సాయంత్రం పూట గోశాలలకు వస్తాయి. మూత్రం మంచిదని చెప్పాలి, పిడకలు మంచి అని చెప్పాలి. ఆ పిడకలతో మేము అగరబత్తీలు కూడా చేసాం. మా అగరబత్తీలు చాలా మంచి, పరిపూర్ణానంద అమ్ముకుంటాడు అగరబత్తీలు, ఆవు పేడతో అగరబత్తీలు. మరి అవి వాసన చూస్తున్నారు కదరా రోజంతా కాల్చుకుంటా. సిగ్గులేదా మీకు బైబిల్ మీద పడి ఏడవడానికి? చెప్పండి సార్, మాట్లాడండి ఇంకా. భారతీయులందరినీ ఏం చేద్దాం అనుకున్నారండి వీళ్ళందరూ? అసలు ఎలా ఎక్కడ తీసుకెళ్ళిపోతారు? అంటే వీళ్ళ అండర్లోకి వచ్చేస్తే అండి, భారతదేశం వీళ్ళ అండర్లోకి వచ్చేస్తే, అంటే స్కూల్స్లోని స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరికీ ఈ బాటిల్స్లో అవే తాగాలని రూల్ పెడతారేమో అని డౌట్ వస్తుందండి. బాటిల్స్ కంపల్సరీ ఇవే తాగాలి, ఇవే తినాలి, ఆవు పేడ తినాలి, ఆవు వచ్చి తాగాలి, ఇలాంటివన్నీ పెడతారా ఏంటి? ఇప్పుడు నాకు ఎందుకో డౌట్ వస్తుంది. చాలా వెయిట్ చేస్తున్నారు. హనీ జాన్సన్ గారు చెప్పండి సార్. మీరు కూడా రావచ్చండి, కిరణ్ పాల్ గారు మీరు కూడా రావచ్చు. మేము లింక్ ఆల్రెడీ ఇచ్చామండి. కిరణ్ పాల్ వస్తానన్నారా? కిరణ్ పాల్ వస్తానన్నారా? తీసుకోండి తమ్ముడు. జైశాల్ తమ్ముడు